సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకి హ్మ్, వాళ్ళ యొక్క సౌండ్స్ అంటే కొంతమందికి సైకలాజికల్గా అదే పనిగా వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఇది రావడం జరుగుతూ ఉంటుంది. నిద్రపోయినా కానీ వాళ్ళకి ఆ సౌండ్ వినిపిస్తుంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి కొన్ని రకాలైన ఔషధాలు ఇవ్వడం ద్వారా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. చికిత్సలో భాగంగా కాకుండా కొన్ని చిట్కాల ద్వారా కూడా కొంత మనం రిలీఫ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా కాకుండా ఏంటంటే కొంతమంది ఈత లాంటిది నీళ్ళలో తడవడం, ఈత కొట్టడం అలాంటప్పుడు కూడా బ్లాక్ అయిపోయి వాటర్ బ్లాక్ అయ్యి కూడా వాళ్ళకి ఈ యొక్క సౌండ్స్ లాంటివి సడన్గా రావడం జరుగుతుంటుంది. అప్పుడు కూడా వాళ్ళు ఇయర్కి బ్లాక్ చేసుకుని వాళ్ళు స్విమ్మింగ్ లాంటివి చేస్తే కూడా వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తుంది. చెవిలో మోత, కూరుమనే శబ్దాలకు వినికిడి లోపాలు మొదలుకొని నిత్యం